వాణిజ్య అంతరిక్ష రంగంలో అగ్రగామిగా నిలవాలనుకున్న చైనా ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజింగ్కు చెందిన ప్రైవేట్ సంస్థ స్పేస్ పైనీర్ ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన తియాన్లాంగ్ 3 రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఏప్రిల్ 3న డాంగ్ ఫింగ్ కమర్షియల్ ఏరోస్పేస్ ఇన్నోవేషన్ కేంద్రం నుంచి నింగిలోకి తీసుకెళ్లిన ఈ రాకెట్ సాంకేతిక లోపం కారణంగా నిర్దేశిత కక్షలోకి చేరుకోలేకపోయింది. ప్రయోగం జరిగిన కొద్ది నిమిషాల్లోనే రాకెట్ కుప్పకూలడంతో చైనా శాస్త్రవేత్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రముఖ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ కు గట్టి పోటీనిచ్చేలా తియాన్లాంగ్ 3ని అత్యంత శక్తివంతమైన రాకెట్ గా చైనా ప్రైవేటు రంగం రూపొందించింది. పునర్వినియోగ సామర్థ్యం కలిగిన ఈ భారీ రాకెట్ ద్వారా అంతరిక్ష వాణిజ్యంలో పట్టు సాధించాలని స్పేస్ పైనీర్ సంస్థ భావించింది. అయితే తాజా వైఫల్యంతో ఈ లక్ష్యం తాత్కాలికంగా వెనక్కి నెట్టబడింది. ఈ విఫల ప్రయోగంపై సంస్థ విచారం వ్యక్తం చేస్తూ దీనికి గల ఖచ్చితమైన కారణాలను విశ్లేషించేందుకు ఉన్నత స్థాయి దర్యాప్తును ఆదేశించింది. రాకెట్ విఫలమైన నేపథ్యంలో స్పేస్ పైనీర్ సంస్థ తన భాగస్వామ్య పక్షాలకు, పెట్టుబడిదారులకు అధికారికంగా క్షమాపణలు తెలిపింది. సాంకేతిక లోపాలను సరిదిద్దుకుని తదుపరి మిషన్లను అత్యంత పగడ్బందీగా విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేసింది. అంతరిక్ష ప్రయోగాల్లో ఇటువంటి వైఫల్యాలు సహజమని, వీటి నుంచి నేర్చుకున్న పాఠాలతో భవిష్యత్తులో తియాన్లాంగ్ సిరీస్ ను మరింత పటిష్టంగా తీర్చిదిద్దుతామని సంస్థ తన ప్రకటనలో ధీమా వ్యక్తం చేసింది.